ఇప్పుడు తోడేలు కొంగ అనే ఈ కథ గురించి చెప్పుకుందాం. ఒక రోజున ఒక తోడేలు గొంతుకలో ఒక ఎముక అడ్డుపడింది. ఎన్ని విధాల ప్రయత్నించినా ఆ ఎముక మాత్రం బయటికి రావడం లేదు. ఈ ఎముక ముక్క బయటికి రాకపోతే నేను తిండి లేక మలమల మాడి చావాల్సి వస్తుంది అనుకుంటూ చెయ్యి నోటి లోపలికి బాగా లోతుగా పెట్టి ప్రయత్నం చేసి చూసింది. కానీ ఫలితం లేకపోయింది. ఇంతలో ఎదురుగా ఒక కొంగ కనిపించింది. కొంగ తన పొడవాటి ముక్కుతో ఆ ఎముకని తీసివేయగలదు. దాన్ని ఎట్లాగైనా బ్రతిమాలి ఒప్పిస్తాను అనుకొని ఆ తోడేలు కొంగ దగ్గరగా వెళ్ళి, కొంగ బావా, నా గొంతులో ఒక ఎముక అడ్డుపడింది, దాన్ని తీసిపెట్టవు, నీకెంతో పుణ్యం ఉంటుంది అని చెప్పింది. నీకు ఒక మంచి బహుమతి కూడా ఇస్తాను అంది. పోనీలే, పాపం ఎంతో బాధపడుతుంది, కొంచెం సాయం చేస్తే నష్టమేమీ లేదు అనుకొని కొంగ దాని గొంతులో నుండి ఆ ఎముక ముక్కను మెల్లగా తీసివేసింది. దాన్ని చూసి తోడేలుకు ఆనందం వేసింది. బావా, నీకు ధన్యవాదాలు. ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది, పోయి ఏదైనా తిని వస్తాను అంది. మరి నా బహుమతి మాటేమిటి అని అడిగింది కొంగ. బహుమతా? నీకా? అట్లాంటిది ఏది ఇస్తానని నేను ప్రమాణం చేయలేదు అని చెప్పేసి తోడేలు ఒక్క ఉదుటన పారిపోయింది. పాపం కొంగ చాలా బాధపడింది. ఈ కథలోని నీతి ఏంటంటే, మోసకారుల మాటలు నీటిలోని మూటలు. అందుకే మోసకారుల మాటలు ఎప్పుడూ నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడరు. వాళ్ళ మాటలు నమ్మితే చివరకు కొంగలాగా మనం కూడా బాధపడాల్సి వస్తుంది. అందుకే మోసకారుల మాటల్ని మనం ఎప్పుడూ కూడా నమ్మకూడదు.